హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మన ఈ మార్కెట్ సెంటిమెంట్ అనాలిసిస్లో ఈరోజు క్యాష్ బయింగ్ ఎవరు చేశారు, షార్ట్ పొజిషన్స్ ఎవరు క్లోజ్ చేశారు, గోల్డ్ ఎందుకు అంతగా పెరుగుతుంది, ఏమైనా యూఎస్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా అనే విషయాల గురించి మన ఈ అనాలిసిస్లో తెలుసుకుందాం. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అడ్వాన్సెస్ అండి 1413, డిక్లైన్స్ 1703. రేషియో టోటల్ 0.83 అప్రాక్సిమేట్లీ. ఇది 1 కన్నా తక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్రాడర్ మార్కెట్ అంత స్ట్రెంత్ చూపించట్లేదు. ఇండియా విక్స్ అప్రాక్సిమేట్లీ 12 ఉందండి, బిలో 13 కాబట్టి నో ఇష్యూ. ఎఫ్ఐస్ డిఐస్ యాక్టివిటీ. డిఐస్ నెట్ బయింగ్ 1360 crores అండి అప్రాక్సిమేట్లీ. ఎఫ్ఐస్ కూడా నెట్ బయింగ్ అండి 1580 crores అప్రాక్సిమేట్లీ. నిఫ్టీ పిఈ ఈరోజు మార్కెట్ క్లోజింగ్ దగ్గర నిఫ్టీ పిఈ 22.45 వచ్చిందండి. మేజర్ ఈవెంట్స్ November 20 ఎఫ్ఓఎంసి మీటింగ్ ఉందండి ఈరోజు. ఇంకా ఈ 2 డేటా పారామీటర్స్ ఉన్నాయి, నాన్ ఫార్మ్ పేరోల్స్, ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇవి యూఎస్ ఎకనామిక్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ వల్టాలిటీని తీసుకొస్తాయి ఇండిసెస్లో. గోల్డ్ ఈరోజు చాలా వల్టాలిటీగా ఉందండి. కొంచెం సేపు ముందు +1.4% అప్రాక్సిమేట్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1%కి వచ్చింది. డాలర్ ఇండెక్స్ కూడా ఈరోజు గ్రీన్లోనే ఉంది, స్ట్రెంత్ చూపిస్తుంది డాలర్ ఇండెక్స్. మార్నింగ్కి ఇది కూడా ఏ విధంగా ఉందో చెక్ చేయాలి, ఎందుకనగా ఎఫ్ఓఎంసి మీటింగ్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పారామీటర్స్ కూడా యూఎస్ఏలో రిలీజ్ అవుతున్నాయి కదా, వాటి ఇంపాక్ట్ ఇలాగనే ఉంటుంది. యూఎస్డి ఐఎన్ఆర్ సేమ్ అదే విధంగా ఫ్లాట్గానే ఉంది. ఇండియన్ ఏడియాస్, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 1.9% పెరిగింది, విప్రో 2.47% పెరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -1%, ఐసిఐసిఐ 0.25% డౌన్, రిలయన్స్ 0.34%, యాక్సిస్ బ్యాంక్ నార్మల్. అయితే ఇక్కడ ఏడిఎస్ చూసుకుంటే 2 పాజిటివ్లోనూ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం అబవ్ 1% డౌన్లో ఉంది. ఐసిఐసిఐ అండ్ రిలయన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ మనం అనుకోవచ్చు. డౌ జోన్స్ ఫ్లాట్, S&P 500 కొంచెం గ్రీన్లోను, నెస్డాక్ అబవ్ 1%, బ్రెజిల్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది, 1%కి ఇది తక్కువ, ఇది ఫ్లాట్. ఇది జర్మనీ ఆల్మోస్ట్ 0.5% అప్, యూరోప్ రష్యా 3.2% అప్. ఇదండి ఈ విధంగా గ్లోబల్ ఇండెక్సెస్ గురించి. నిఫ్టీ 50 ఈరోజు గ్రీన్ క్యాండిల్తోనే క్లోజ్ అయింది, అది కూడా ఆల్మోస్ట్ హైకి దగ్గరలోనే క్లోజ్ అయింది. 26,074, క్లోజ్ కూడా 26,052, అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ పీక్ దగ్గర క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా ఈ ట్రెండ్ లైన్కి టెస్ట్ చేస్తుంది. నిఫ్టీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది, ఆర్ఎస్ఐ కూడా ట్రెండ్ లైన్ దగ్గరలో టెస్ట్ చేస్తుంది. పార్టిసిపెంట్ వైజ్ ఓపెన్ ఇంట్రెస్ట్. మన ఈ 2 సిఎస్వి ఫైళ్ళు ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయొచ్చు అన్న విషయం మీద ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం.
మీరు ఆ వీడియోని చూడవచ్చు. నవంబర్ 18, 2025. నిన్న ఎఫ్ఐస్ షార్ట్ పొజిషన్ 87.84, ఈరోజు 87.76. ఓన్లీ మార్జినల్ చేంజ్ వచ్చిందండి ఓవరాల్ పర్సంటేజ్ మీద. అండ్ ప్రో అనుకుంటే 44.49% షార్ట్ పొజిషన్స్, ఈరోజు 40.76. ఇక్కడ షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ లాంగ్స్ అన్నీ పెరిగాయి, లాంగ్ పర్సంటేజ్ పెరిగినట్టు కనిపిస్తుంది. షార్ట్స్ క్లోజ్ చేశారు. అండ్ రిటైలర్స్ చూసుకుంటే ఇక్కడ లాంగ్స్ క్లోజ్ చేశారు. ఓవరాల్గా వాళ్ళు నిన్న లాంగ్స్ 68.91% ఉంటే 68.33% ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.